రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం ఈ నెల 18 నుంచి రాష్ట్రపతి హైదరాబాద్కు రానున్నారు. ఈ నెల 23 వరకు అంటే 5 రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. అనంతరం తిరిగి 23వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా రాష్ట్రపతి రాక సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకుని రాష్ట్రపతి విడిది ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జంట నగరాల్లో చెరువులు కుంటల పరిస్థితిపై 5 రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రణాళిక శాఖ అధికారులను ఆదేశించారు. 2014కు ముందు ఉన్న చెరువులు, నీటి కుంటలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఎన్ని చెరువులు అన్యాక్రాంతమయ్యాయి, ప్రస్తుతం చెరువుల పరిస్థితి ఏమిటన్న విషయంపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రణాళిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం ప్రభుత్వ ఆలోచన సరళికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుత సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దే ప్రణాళికలు రావాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రణాళిక శాఖ పాత్ర కీలకమని, ప్రణాళిక శాఖ రూపొందించే ప్రణాళికలు అభివృద్ధికి దిక్సూచి అవుతాయని పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.